ఐఫోన్ కొనివ్వలేదు. నేను ఒక యవనస్తుడు ఒక కొండ అంచు నిలబడ్డాడు, వెళ్ళి కొనిచ్చారట. వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ దానికి ఈఎంఐ కట్టలేదంటే వాడు తీసుకెళ్ళిపోతాడంట ఫోను. ఇప్పుడు వాడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో, ఆ ఫోన్లో చూడాల్సినవి ఎక్కడ మిస్ అయిపోతానో, గేమ్లు ఎక్కడ మిస్ అయిపోతానని చెప్పి ఆ ఈఎంఐ కడతావా చస్తావా అని కూర్చున్నాడు. వాళ్ళ డాడీ కొంచెం కఠినంగా, రే డబ్బులు లేవురా, చాలా ప్రయాసపడుతున్నాం, మేము కష్టపడి సంపాదిస్తున్నాం 15-20 నీ ఫోన్కి ఆ డబ్బులన్నీ కట్టేస్తే మా పరిస్థితి ఏంటి? తల్లిదండ్రుల యొక్క స్తోమత ఏంటో, వారికి ఉద్దేశం ఏంటో తెలియకుండా ఈరోజు పిల్లలు పైశాచికమైన కోరికలు. ఆఖరికి వాళ్ళ అమ్మ బతిమాలిందంట, రే ఆ ఎడ్జ్ నుండి వచ్చారా, మీ నాన్న వదిలేస్తానరా, నేను అతను కదా నేను తిట్టాడు, అది కదా నీ కోపం, మీ నాన్న వదిలేస్తాను, ఇదిగో మంగళసూత్రం కూడా తీసి పడేస్తాను, నేను మనిద్దరం ఉందాం, నీ కొరకు కష్టపడి ఆ ఈఎంఐ అంతా కట్టి నీకేం కావాలని కొనిస్తానన్న తల్లి 3 గంటలు బతిమాలిందంట. వెనలా ఫన్ అనుకున్నాడో లేకపోతే మరి నిజంగా చేశాడో తెలియదు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. తండ్రి కాపాడడానికి వెళ్ళాడు, తండ్రిని లాగేశాడు. ఆ ఇద్దరు పడిపోవడం చూసి తల్లి కూడా దూకేసింది. ఒక్క ఐఫోన్ కోసం 3 ప్రాణాలు. ఏంటి మనిషి యొక్క ఆశ, దురాశలు ఈరోజు పెరిగిపోయినాయి మనుషులు. తన యొక్క లస్ట్ నెరవేర్చుకోవడానికి లేదా తన యొక్క డిజైర్స్ నెరవేర్చుకోవడానికి ఎంతవరకైనా మానవుడు వెళ్ళిపోవడానికి